హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చేసుకోబోయే చికెన్ దమ్ బిర్యానీ. దానికి ఫస్ట్ మనం హాఫ్ కేజీ చికెన్ తీసుకోవచ్చు, కేజీ చికెన్ తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే చిటికెడు పసుపు వేసుకున్నాను. అలాగే చికెన్ మసాలా, ధనియాల పొడి, బిర్యానీ మసాలా, ఇవైతే అన్నీ అందరి ఇంట్లో ఉండేవే ఇంగ్రీడియంట్స్. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇవైతే బయట నుంచి తెచ్చుకొని అలాంటి అవసరం ఉండదు. అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. స్మాష్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. అంటే గట్టిగా నొక్కుతూ మిక్స్ చేసుకుంటే అది మనం వేసిన మసాలాస్ అన్నీ చికెన్కి బాగా పడతాయి. అందుకని ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక లెమన్ కట్ చేసుకొని ఒక పీస్ తీసుకొని పిండేయాలి జ్యూస్ అంతా. నిమ్మరసం ఏంటంటే నిమ్మరసం వేస్తే పీసెస్ అన్నీ జ్యూసీగా ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్. ఇది మీరు నైట్ చేసుకొని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. లేకపోతే బిర్యానీ చేసుకుని ఒక 1 అవర్ ముందుగానే చేసి పెట్టుకోవచ్చు, 4 అవర్స్ ముందుగానే చేసుకుని పెట్టుకోవచ్చు. నేనైతే ఫుడ్ కలర్ వేస్తున్నాను, రెడ్ కలర్. ఇది ఆప్షనల్, అది మీ ఇష్టం. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, ఇష్టం లేకపోతే మానేయచ్చు. అదైతే ఆప్షనల్ ఫుడ్ కలర్. ఇలా వేసుకొని ఫుడ్ కలర్ అంతా వేసుకొని మొత్తం ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇదైతే 1 అవర్, నేనైతే బిర్యానీ చేసి ఒక 1 అవర్ ముందు అయితే మ్యాగ్నేట్ చేసుకుంటున్నాను. ఇది మ్యాగ్నేట్ చేసుకొని అలా పక్కన పెట్టేసుకోవచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. నేనైతే 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను, బాస్మతి రైస్. మీరు ఇది చికెన్ మ్యాగ్నేట్ ఎప్పుడు చేసుకున్నా పర్వాలేదు, కానీ రైస్ మాత్రం 1 అవర్ ముందు నానబెట్టేసుకోవాలి. కంపల్సరీ నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటేనే బిర్యానీ చాలా బాగుంటుంది. నాది రైస్ నానబెట్టేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో మన ఇష్టం, వాటర్ అయితే క్వాంటిటీ ఏమీ లేదు. వాటర్ వేసుకొని పచ్చిమిర్చి, దాల్చిన చెక్క వేసుకోవాలి, లవంగాలు, బిర్యానీ సామాన్లన్నీ వేసుకోవాలి ఇందులో. నేనైతే ఎన్నెన్ని వేసుకోవాలో కూడా చెప్తున్నాను. 4 లవంగాలు, అలాగే పువ్వు ఉంటుంది కదా బిర్యానీ పువ్వు, అదొకటి, అవి వేసుకోవాలి. బిర్యానీ సామాన్లు అయితే అన్నీ వేసుకొని మనం దాల్చిన చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఇలాగ మనం దమ్ బిర్యానీకి అయితే ఫస్ట్ అయితే ఇలా బౌల్లోనే వేసుకొని వాటర్ బాయిల్ చేసుకొని రైస్ అందులో బాయిల్ చేసుకోవాలి. 1 అవర్ అయిన తర్వాత ఈ ప్రాసెస్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. పుదీనా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే పుదీనా లేదని చెప్పి నేను పుదీనా వేసుకోలేదు. అలాగే లెమన్ జ్యూస్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఏంటంటే మనం రైసు ఒక మెతుకు అంటుకోకుండా ఉంటుంది లెమన్ జ్యూస్ వేసుకోవడం వల్ల. అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ లెమన్ జ్యూస్ వేసుకుంటే ఒక్కొక్క మెతుకు అంటుకోదు, విడివిడిగా వస్తాయి మనకి బియ్యం. ఈ బాయిల్ ఒక 2 మినిట్స్ అయిన తర్వాత ఈ రైస్ వేసుకొని మనం బాయిల్ చేసుకోవడమే. రైస్ మనం ఎప్పుడైనా బిర్యానీ చేసుకోవాలంటే 70% మాత్రమే కుక్ చేయాలి రైస్ని. ఎక్కువ కుక్ చేస్తే మళ్ళీ దమ్ అయ్యేటప్పుడు కొంచెం ముద్దగా అయిపోతుంది. 70% కుక్ చేసుకుంటే మిగతా 30% దమ్ అయ్యేటప్పుడు రైస్ కుక్ అయిపోతుంది. అలాగే రైస్ కుక్ అవుతుంది. ఈ లోపల మనం బిర్యానీకి ముందు ఒక బౌల్ తీసుకొని మరాఠీ మొగ్గలు, యాలక్కాయలు, అలాగే ఫ్లవరు, బిర్యానీ లీవ్ ఇవన్నీ వేసుకొని దాల్చిన చెక్క అవన్నీ కొంచెం వేసుకోవాలి. ఎందుకంటే రైస్కి ఎలాగో పట్టేస్తుంది కాబట్టి. ఇది చికెన్కి, మన చికెన్లో బిర్యానీ మసాలానే వేసాం కానీ బిర్యానీ సామాన్ వేయలేదు కదా, అందుకని ఇందులో వేసుకోవాలి. ఈ చికెన్ మ్యాగ్నేట్ చేసింది కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఆయిల్, నెయ్యి వేసుకోవాలి. వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి వేసుకుంటే ఏదన్నా టేస్ట్ బాగుంటుంది బాగా. మీరు ఇందులో జీడిపప్పు వేసుకోవచ్చు, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకోవచ్చు. అదైతే రెడీ అవుతుంది. ఈ లోపల రైస్ కూడా కుక్ అయిపోతుంది. ఇంకా అవ్వలేదు, అందుకని ఇంకా తీయలేదు. ఇది కూడా కుక్ అయ్యే లోపల
ఆ రైస్ కూడా కుక్ అయిపోతుంది. ఇదైతే ఒక 15 మినిట్స్ అలాగా మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. పీసెస్ బాగా బాయిల్ అవుతాయి, కుక్ అవుతాయి. అందుకని చికెన్ కుక్ అయిపోయింది. ఈ లోపల రైస్ కూడా బాయిల్ అయిపోయింది 70%. రైస్ వేసేసుకోవచ్చు. నేనైతే కింద చికెన్ అలా పెట్టేసి పైన లేయర్ లేయర్లాగా పెట్టుకోవచ్చు. నేనైతే అలా వేయట్లేదు, రైసే వేసేస్తున్నాను పైన మొత్తం. చికెన్ కింద పెట్టేసి ఇంకా అలా ఉంచేసి కింద. లేకపోతే ఆ చికెన్ మీరు ఒక బౌల్లో తీసుకొని రైస్ వేసుకొని చికెన్ వేసుకొని మళ్ళీ రైస్ వేసుకొని మళ్ళీ చికెన్ పైన చికెన్ పీసెస్ పైన అలా కూడా వేసుకోవచ్చు లేయర్ లేయర్గా. ఇలా వేసుకున్న ఒకలాగే ఉంటుంది, అలా వేసుకున్న ఒకలాగే ఉంటుంది. మనం కింద మిక్స్ తీసుకునేటప్పుడు ఏంటంటే కింద నుంచి చికెన్ పీసెస్ తీసుకుంటూ ఉండాలి. అలా అయితే మనకి రైస్ చికెన్ అలా వస్తాయి. నేనైతే కుంకుమ పువ్వు వాటర్ వేసుకుంటున్నాను. అంతా అయిపోయిన తర్వాత కొత్తిమీర అవన్నీ వేసుకొని పైన మూత పెట్టేసి, అలాగే నేను మర్చిపోయాను గీ వేయడం, గీ కూడా వేసుకోవాలి. గీ 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది 50 మినిట్స్ కుక్ అవుతే అలా సరిపోతుంది. కింద మాడిపోతుందని చెప్పి నాన్ స్టిక్ ప్యాన్ కూడా పెట్టుకోవాలి. అదంతా కుక్ అయిపోయిన తర్వాత ఒకసారి చూసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.